హాయ్ అండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయిపోయాక వీడియో మీకు కనుక అర్థమైతే కనుక నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది గమ్ చేసేసాను. గమ్ చేసేసి ఐరన్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. కస్టమర్స్ దగ్గర కూడా మనకి గుడ్ విల్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే గమ్ చేసిన పీసెస్లలో బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నానండి. నేను తర్వాత ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి చిన్నగా నేర్చుకోవడం చాలా బెస్ట్ అండి. అందుకని ఈరోజు బ్యాక్ పార్ట్ వీడియో చూపిస్తాను. ఈరోజు బ్యాక్ పార్ట్ వీడియోలో డాట్స్ వేయడం, నడుం బెల్ట్ వేయడం ఉంటుంది. డాట్స్ ఎలా వేయాలో చూడండి. ఫస్ట్ డాట్స్ కోసం మనం ఎంత మెజర్మెంట్స్తో తీసుకున్నామో చూసుకోండి. మనం కటింగ్ వీడియోలో చూసుంటే కనుక మీకు అర్థమవుతుంది నేను డాట్స్ కోసం ఎక్కడ కటింగ్ పెట్టుకున్నాను అనేది. ఇప్పుడైతే 4 ఇంచెస్ హైట్తో పెట్టుకుంటున్నాను. ఘాట్లు పెట్టుకున్నాం కదా కటింగ్స్, దానికి అవతల యువతల ఒక 1/2 ఇంచు, అంటే డాట్స్ విడ్త్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు చాలా క్లారిటీగా అర్థం కావడానికి స్కేల్ పెట్టి మరీ కొట్టి చూపిస్తున్నాను చూడండి. బిగినర్స్ ఏంటంటే కరెక్ట్గా షార్ప్గా రావాలి అంటే కనుక స్కేల్తో మెయింటైన్ చేయండి. పోను ఎక్స్పీరియన్స్ బట్టి మనకి పర్ఫెక్ట్గా కుట్టేయడం వచ్చేస్తుంది. ఎలాంటి స్కేల్స్ యూజ్ చేయకుండా, టేప్ యూజ్ చేయకుండా కుట్టేయడం వచ్చేస్తుంది. కానీ బిగినర్స్ అయితే ప్రతిదీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఫస్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే మనం తర్వాత పోను ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఫస్టే ఎలా పడితే అలాగా, ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్ పీపుల్స్ లాగా చేసామనుకోండి తప్పుపోతూ ఉంటుంది. తప్పుపోతూ ఉంటే ఇప్పుతూ ఉండాలి, వేస్తూ ఉండాలి. అలా ఇప్పకుండా ఏం కాదులే అనేసి వేసేస్తే మాత్రం నీట్ ఫినిషింగ్ రాదండి. ఒక్కసారి మిస్టేక్ చేసామంటే ఖచ్చితంగా ఇప్పేసి మళ్ళీ కరెక్ట్ వేలో నేర్చుకోండి. ఎన్నిసార్లు ఇప్పినా పర్లేదు కానీ కరెక్ట్ వేలో నేర్చుకోండి. మనం నేర్చుకున్న దాన్ని బట్టే వస్తుందన్నమాట మనకి మొత్తం. అందుకని చెప్పేసి ఫస్ట్ కరెక్ట్ వేనే నేర్చుకోండి. ఇలా చూడండి, డాట్ కోసం మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారంగా ఇలాగా కరెక్ట్గా పట్టుకోండి. ఎందుకంటే లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ కొంచెం స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా పట్టుకోండి. మెయిన్ క్లాత్ అనేది స్కిప్ కాకుండా ఇలా పట్టుకోండి నీట్గా. ఇలా పట్టుకొని కరెక్ట్ కోన్ షేప్లో రావాలంటే మనం స్కేల్తో గీసుకున్నాం కదా, అదే లైన్ మీద కుట్టొచ్చేలాగా కుట్టేసేయండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టేసుకోండి. కోన్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎండింగ్లో రఫ్ ఇచ్చేసి కట్ చేసేయండి. అంతే. ఒక డాట్ అయితే వేసేసాం కదా, చూడండి ఓపెన్ చేసి చూసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సెట్ అయిందో లేదో చూసుకొని మళ్ళీ సెకండ్ డాట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా పట్టుకోండి. ఇలా చూడండి, టేబుల్ హెల్ప్తో ఇలా పట్టుకుంటే మీకు మెయిన్ క్లాత్ అనేది ఖచ్చితంగా మనకి పట్టు దొరికిద్ది అనమాట. జస్ట్ నార్మల్గా ఇందాక నేను చూపించాను చూసారా, అలా పట్టేసుకుంటే కనుక మెయిన్ క్లాత్ గ్రిప్పు దొరకకపోవచ్చు. ఇలా స్ట్రైట్గా వస్తుంది, స్ట్రైట్ లైన్ వస్తుంది, ప్లస్ మెయిన్ క్లాత్ గ్రిప్ కూడా దొరుకుతుంది టేబుల్ హెల్ప్తో పట్టుకుంటే. చూసారు కదా, ఇప్పుడు మనకి డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. తర్వాత నడుం పట్టి కోసం తీసుకున్న పీస్ తీసుకోండి. నడుం పట్టి కోసం ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను ఎలా తీసుకోవాలి అనేది. ఒకసారి కటింగ్ వీడియో చూడకపోయి ఉంటే కనుక నేను లాస్ట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇలా చూడండి, నడుం పట్టి అలాగా 2 పీసెస్ని కలిపి ఒకేసారి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని మనకు నడుం పట్టి సరిపోండి ఉందా లేదా అనేసి ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కరెక్ట్గా సరిపోండి ఉంటే ఓకే, లేకపోతే ఇంకో క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకోండి. ఇలా చూడండి, నాకైతే ఇక్కడ సరిపోలేదు, ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకుంటున్నాను. కాబట్టి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత నడుం పట్టీకి సైడ్ కుట్టేసుకోండి. ఫస్ట్ అయితే ఎగ్జాక్ట్లీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడైతే మన దగ్గర మిగిలిన పీసెస్లో ఒక క్లాత్ని సరిపోండు క్లాత్ చూసుకొని కరెక్ట్గా నడుం పట్టికి సరిపోయేంత క్లాత్ తీసుకొని జాయింటింగ్ అనేది ఇందాక మనం ఎలా జాయింట్ చేసామో సేమ్ యాజ్ టీజ్గా రావాలి. అంటే ఎట్లా జాయింట్స్ 2 కూడా ఒక పక్కకే రావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక సైడ్ వేసాం కదా, ఇప్పుడు వేసిన జాయింట్ కూడా ఒక పక్కకే వచ్చేలాగా చూసుకోండి. అప్పుడు చూడండి, ఇట్లా జాయింట్స్ అనేవి ఒక పక్కకు వచ్చేయాలి. ఇప్పుడు నడుం బెల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాను, సరిపోండా కూడా ఎక్స్ట్రానే ఉంది.
కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది కొంచెం కోరస్ కట్ చేశాను. కొంచెం ఎక్కువనే ఉంచుకోండి, తక్కువ అయితే ఉంచుకోవద్దు, ఎక్కువనే ఉంచుకోండి. ఇప్పుడైతే చూడండి ఒక సైడ్ ఇలా మడతెట్టి కుట్టేయండి. ఆ మడతెట్టి కుట్టడం కూడా ఇప్పుడు మనం ఖర్చులు కనపడుతున్నాయి కదా, ఆ ఖర్చులకి వెళ్ళే ఉండాలి. ఇప్పుడు నేను హోల్డ్ చేసి కుట్టేది ఖర్చులకి వెళ్ళి ఉంది, చూసారు కదా మీరు. ఖర్చులు ఎటు ఉంటాయో అటే పెట్టండి, హోల్డింగ్ కూడా అటే పెట్టుకుంటూ మొత్తం కూడా లైట్గా పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. బిగినర్స్ యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలండి, అందుకని ఓపికగా నేర్చుకోండి. బిగినర్స్కి ఓపిక అనేది ఎందుకు ఎక్కువ అంటున్నానంటే, మనం వీడియోని ఎంత ఓపికగా చూస్తే అంత మంచిగా నేర్చుకోవచ్చు అనమాట. అందుకని ఓపికగా వీడియో చూసి నేర్చుకోండి. ఎంత ఓపికగా నేర్చుకుంటే మనకి అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లస్ మనం రాంగ్ చేస్తే ఖచ్చితంగా ఇప్పి మళ్ళీ కుట్టే అంత ఓపిక ఉండాలి మనకి. అదే ఆ రాంగ్ని, ఆ మిస్టేక్ని అలానే కంటిన్యూ చేయకూడదు. మళ్ళీ ఇప్పి మళ్ళీ కరెక్ట్గా వచ్చేదాకా ఇప్పి మళ్ళీ నేర్చుకునేదాకా మనం పట్టుదల వదలకుండా నేర్చుకుంటే కనుక నీట్ ఫినిషింగే నేర్చుకోండి. అప్పుడే మనం సక్సెస్ అనేది సాధించగలం. అందుకే చెప్తున్నాను, యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉండాలి అనేది. ఇప్పుడైతే చూడండి నడుం పట్టిని నేను పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేసాను. మీరు చూసినట్లయితే మెయిన్ క్లాత్కి వెళ్ళి పెట్టేశాను నేను. బ్యాక్ పార్ట్ అనేది మెయిన్ క్లాత్కి వెళ్ళి పెట్టాను, నడుం పట్టి అనేది అది ఖర్చులు పైకి కనిపించేలాగా పెట్టాను. ఇప్పుడైతే ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసేసి కుట్టు అనేది మనకి మెయిన్ క్లాత్ మీద పడకూడదు, నడుం పట్టి మీద పడాలి. దీన్ని టాప్ స్టిచ్ అంటారు. టాప్ స్టిచ్ అనేది చూడండి ఇలాగా ఓపెన్ చేసేసేసి ఖర్చులన్నీ నడుం పట్టికి వెళ్ళి పెట్టేసేసి నడుం పట్టి మీద నుంచి కరెక్ట్గా మనం ఇందాక కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మీద అంటే పక్క నుంచే రావాలి కుట్టు అనేది. ఇప్పుడు ఆ కుట్టుకి పక్క నుంచే రావాలి, కానీ ఆ కుట్టుకి అవతల వెళ్ళకూడదు, మెయిన్ క్లాత్ మీద పడకూడదు. అలా పడకుండా టాప్ స్టిచ్ అనేది ఇచ్చేయండి. ఇలా టాప్ స్టిచ్ ఇవ్వడం వల్ల మనకి మెయిన్ క్లాత్ నుంచి వెనక నడుం పట్టి లైనింగ్ క్లాత్ అనేది కనపడకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది ఇలా హోల్డ్ చేయండి, మిడిల్లో హోల్డ్ చేయండి, అక్కడికక్కడ హోల్డ్ చేయొద్దు, ఎగుడు దిగుడు వచ్చేస్తుంది. మిడిల్లో హోల్డ్ చేసేసి ఇలా స్ట్రైట్గా అనేసుకోండి. ఇలా స్ట్రైట్గా అనేసుకొని రబ్ చేసుకొని ఒకసారి ఇలా చూడండి లూజ్ కుట్టు పెట్టండి. లూజ్ కుట్టు పెట్టేసేసి కుట్టేసేయండి నడుం పట్టిని. ఎందుకు అంటే చేతి పని చేసుకోవడానికి అనమాట. చేతి పని చేసుకోవడానికి ఈ చివర్లో చేతి పని చేసుకునేటప్పుడు ఈ కుట్టు అనేది మనకి డిస్టర్బెన్స్ అవ్వదు, మధ్యలో వేస్తే తర్వాత ఇప్పేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని కరెక్ట్గా హోల్డ్ చేసుకుంటూ మధ్యలోకి కుట్టేసుకుంటూ రండి. ఇలా కుట్టేసుకుంటూ వచ్చేస్తే మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ బ్యాక్ పార్ట్ చిన్న వీడియోనే, కానీ నేను ఇంత లెంతీగా ఎందుకు చెప్పానంటే క్లారిటీగా మీకు అర్థం కావడానికి, ప్లస్ మనలాంటి యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకి ఎంత ఓపికగా నేర్చుకోవాలి, ఎంత ఈజీగా నేర్చుకోవాలి అనేది నేను చెప్పాలి అనుకున్నాను. ఎందుకంటే నేను ఆ ఎక్స్పీరియన్స్ నుంచే వచ్చాను కాబట్టి మీకు అర్థం అవ్వాలి అని చెప్పాను అనమాట. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. నాకు మీ లైక్ అనేది ఒక బూస్ట్ లాంటిది అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం ఓపిక అంటే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.